అట్లా ఇగ మా అత్తయ్యకి పాజిటివ్ రాగానే ఇగ మా మైండ్‌లో చెప్పలేనన్ని ఆలోచనలు. ఓహ్! అసలు ఎంత భయపడ్డానో నేనైతే. ఎందుకంటే ఒకవేళ మాకేదైనా అయితే అంటే పాజిటివ్ వస్తే పిల్లల్ని ఎవరు చూసుకోవాలి? సరే ఏం కాదు అనుకోని ఇది పక్కన పెడదాం. క్వారంటైన్‌లో ఉండాలన్నా సరే నా పిల్లల్ని ఆ టైంలో ఎవరు చూసుకుంటారు? మీరనొచ్చు మీ అమ్మ, నాన్న అంటే కొంతమంది నాకు అప్పుడు సజెస్ట్ కూడా చేశారనమాట. మీ అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళొచ్చు కదా! అని. అదేంటి నేను నా తల్లిదండ్రుల లైఫ్‌ని రిస్క్‌లో ఎలా పెడతాను చెప్పండి? నాకుందో లేదో నేను టెస్ట్ చేసుకోలేదు. అట్లా సడెన్‌గా నేను మా అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళి రేపు ఏదైనా అయితే దానికి బాధ్యురాలిని నేనే అవుతాను గదా! తెలిసి తెలిసి నేను అట్లాంటి తప్పెట్లా చేస్తాను? నేనస్సలే వెళ్ళను. ఏదైనా సరే నేనిక్కడే ఉంటాను. ఇక్కడే నా పిల్లలతో ఉంటాను అనేసి చెప్పేసి నేనైతే ఇంకా మా డ్యాడీ వాళ్ళకి ఫోను జేసి బాధపడ్డాను. అంతే ఇంగ. మా డ్యాడీ అయినా సరే వస్తాను. అమ్మ గూడా ఇంగ తల్లి ప్రాణం గదా! కొట్టుకొని వస్తాను అంది గానీ, వద్దు అని జెప్పాను. ఎందుకంటే ఏ ఏ ఏమంటారు కీడించి మేలించాలి అంటారు గదా! సో, అందుకనే "ఏం పర్వాలేదమ్మా ఈయన ఉన్నారు గదా! చూసుకుంటారు" అనేసి చెప్పేసి ఇంగ నాకు నేనే ధైర్యం జేసుకొని ఉన్నాననమాట. ఇంగ రోజు ఇంట్లో మాస్క్ పెట్టుకొనే 24 గంటలు అసలు ఆ 4, 5 డేస్ ఎంత అంటే అంత మస్తు ప్రాబ్లమ్ వె మస్తు ప్రాబ్లమ్ అయిందండి బాబు. ఎందుకంటే ఎప్పుడు మనకి అలవాటు లేదు గదా! అట్లా మాస్క్ పెట్టుకొని ఇంగ ప్రతి చిన్నదానికి శానిటైజ్ చేసుకోవడము, డెటాల్‌తో ఇంకా క్లాత్స్ అన్నీ అంటే వాష్ చేసుకోవడము అట్లా. అబ్బో! అసలు చిన్నపాటి అదే చేశామనమాట. అప్పుడు యుద్ధమే చేశాం ఇంట్లో మేము. పక్క వాళ్ళతో చెప్పుకోలేము. అప్పుడు అసలు మాట్లాడడానికి గూడా వీల్లేదు గదా! ఎవరితోనైనా మాట్లాడదామంటే, మనిషిని చూద్దామంటే గూడా అప్పుడు కనిపించరు. అట్లా ఇగ అట్లాంటి ఒక భయంకరమైన ప్రాబ్లమ్‌నయితే మేము ఫేస్ చేసినామనమాట కరోనా టైంలో. మీ లైఫ్‌లో ఇట్లాంటి బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ ఏదైనా ఉందా? కరోనా టైంలో మీరు ఇట్లాంటివేమైనా ఫేస్ చేసారా? చేస్తే గనక నాకు చక్కగా కామెంట్ బాక్స్‌లో కామెంట్ జేయండి. నేను చక్కగా చదివి నేను గూడా ఓహ్! తెలుసుకుంటాననమాట. ఆహా! మీ లైఫ్‌లో కూడా ఇట్లాంటి బ్యాడ్ ఎక్స్‌పీరియన్సెస్ ఉన్నాయి అనేసి. సో, ఇగ అట్లా ఇది రెండో బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ అనమాట మా లైఫ్‌లో మేము ఫేస్ చేసింది. దీని తర్వాత ఏమంటారు నేనంతా భయపడ్డాను గదా! సో, ఇంగా భయపడ్డదంతా అయిందనమాట. అంటే నేను మా డ్యాడీ వాళ్ళ దగ్గరికి అంటే వాళ్ళని రానివ్వలేదు కదా! అయినా సరే మన తలరాతలో ఉంటే ఏది మనం దేన్ని ఆపలేము అంటారు కదా! ఇంగా అట్లా ఏమంటారు తర్వాత మా డ్యాడీకి కూడా హెల్త్ బాలేక మా డ్యాడీ అయితే సడెన్‌గా హాస్పిటల్‌లో అడ్మిట్ అవ్వాల్సొచ్చిందనమాట. ఇంగా అప్పుడు ఆయనకి కూడా ఏంటి అంటే అప్పుడు ఆ టెస్టుల్లో తెలిసింది డ్యాడీకి కూడా పాజిటివ్ వచ్చిందనేసి. అప్పుడు ఇంగా పాపం మా తమ్ముడే అన్ని హాస్పిటల్‌లో ఉండి చూసుకున్నాడనమాట.